హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం రావినూతల సువర్ణ కన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. తెల్లవారేసరికి తన గమ్యం చేరుకుంది ట్రైన్. స్టేషన్ వచ్చేలోగానే బెర్త్ దిగి ముఖం అది కడుక్కుని నీట్గా తయారై బెడ్షీట్ పిల్లో సర్దేసి సూట్ కేసు పట్టుకుని రెడీగా నిలబడింది జానకి. రైలు వేగం తగ్గి మెల్లగా ప్లాట్ఫామ్లోకి వచ్చింది. కిటికీలోంచి చూస్తున్న జానకి మామయ్యకు బదులుగా విఠల్ బావ కనిపించాడు, చెయ్యి ఊపుతూ. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది జానకి. అతను గుర్తుపట్టలేనంతగా మారాడు. నీట్గా దొరబాబులా ఉన్నాడు. చిరునవ్వుతో చెయ్యి ఊపుతున్న అతన్ని చూసి ఓ క్షణం తెల్లబోయి వెంటనే తాను చెయ్యి ఊపుతూ గుమ్మంలోకి వచ్చి నిల్చుంది జానకి. ఇద్దరు స్టేషన్ నుంచి బయటపడ్డారు. బావా, నువ్వొచ్చావే, మామయ్య ఊళ్ళో లేడా అంది జానకి అతనితో పాటుగా నడుస్తూ. ఏం, నేను రాకూడదా? చిరునవ్వుతో అన్నాడు విఠల్. అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు, తడబడింది జానకి. ఆమె తడబాటు చూసిన విఠల్ పక్కున నవ్వాడు. కాదు జానీ, నాన్న ఊళ్ళోనే ఉన్నారు, కానీ బిజీ. ఎందుకో తెలుసా? ఈరోజు ఇందూకి పెళ్లి చూపులు, అందుకే అమ్మ నన్ను వెళ్ళమంది అన్నాడు విఠల్. ఇందూకి పెళ్లి చూపులా? బిత్తరపోయింది జానకి. ఆ పిల్ల భయం విఠల్కి అర్థమైంది. అదేం లేదు జానీ, నువ్వేం కంగారు పడకు. ఆ టైంకి నిన్ను పక్కింటికి పంపే ఏర్పాటు అమ్మ ఇప్పుడో చేసేసింది, అదోలా అన్నాడు విఠల్. అతని మాటలకి తేలిగ్గా ఊపిరి తీసుకున్నా తనని ఓ బొమ్మలా దాచేస్తారని తలుచుకునేసరికి అవమానంతో జానకి ముఖం కందగడ్డలా అయిపోయింది. అయినా తనని తాను సంభాళించుకుని మౌనంగానే నడవసాగింది. కానీ అతను గ్రహించాడు. జానీ, అలా ఉన్నావేం? ఆమె ముఖంలో మారిన భావాల్ని గమనించిన విఠల్ ఆదుర్దాగా అడిగాడు. మరేం లేదులే బావా, కాస్త తలనొప్పి అంతే. ఇంటికెళ్ళి ఓ ట్యాబ్లెట్ మింగితే అదే పోతుంది. జానీ. ఏంటి బావా? మెల్లగా అంది జానకి. చిన్న రిక్వెస్ట్. రిక్వెస్టా? ఏమిటి బావోయ్ అది? జానకి గొంతులో కొంటెతనం చోటు చేసుకుంది. మరేం లేదు జానీ, అదిగో ఆ హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ తాగి వద్దాం. ఇదే నా రిక్వెస్ట్, నవ్వింది జానకి. ఇప్పటికిదే మరి, విఠల్ కూడా నవ్వాడు. జానకి ఈరోజు విఠల్ ప్రవర్తన వింతగా ఉంది. అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. ముఖ్యంగా తనతో ఎంత చనువుగా అసలు మాట్లాడడు. ఎప్పుడూ లేనిది చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. నీ పెట్టెలో ఏముందో గానీ చచ్చేంత బరువుంది, మొయ్యలేక చస్తున్నాను తమాషాగా అన్నాడు విఠల్. ఓ సారీ బావా, నేను ఆ పెట్టె సంగతే మర్చిపోయాను అంది జానకి. ఇద్దరూ దగ్గరలో ఉన్న ఓ పెద్ద హోటల్లో ఓ మూల ఎవ్వరూ లేని చోట కూర్చున్నారు. సర్వర్ మెనూ కార్డు అందించగానే, జానీ ఏం తీసుకుంటావు అన్నాడు విఠల్. నాకు కాఫీ చాలు బావా. నో, కాఫీ చాలదు. నిజం, నాకు ఆకలిగా లేదు బావా. ఓ, ఆకలిగా లేదా? ట్రైన్లో తెల్లవార్లు తింటూ కూర్చున్నావా? అది కాదు బావా. ఇదిగో అమ్మాయి, నీ సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆకలి దంచేస్తోంది. ఇంటి దగ్గర కూడా టిఫిన్ తినలేదు కనుక తప్పనిసరిగా తినాలి. కానీ ఈ మధ్య నేను నియమం పెట్టుకున్నాను, నేను ఒంటరిగా టిఫిన్ తినకూడదు అని. ఇప్పుడు నీ వల్ల వ్రతభంగం కాకూడదు. నువ్వు నేను తిన్నన్ని రకాలు తినే తీరాలి, తప్పదు. ఓకే? విఠల్ అడిగిన తీరుకు నవ్వాగలేదు జానకి. భలే వాడివే, కానీ నీ పర్సు ఎంత బరువు ఉందో తేల్చేద్దాం ఉత్సాహంగా అంది. దట్స్ గుడ్. 2 మసాలా దోశ, 2 ఇడ్లీ, 2 మైసూర్ బజ్జీ, ఇంకా అతని మాట పూర్తి కానేలేదు. బావా, ఇవన్నీ తినడానికేనా? కంగారుగా అంది జానకి. ఓహో, పారేయడానికి వెక్కిరింపుగా అని మళ్ళీ సర్వర్ కేసు తిరిగి అవి చాలేవోయ్ అన్నాడు విఠల్. కాసేపు దుర్గ పెళ్లి కబుర్లు చెప్పింది జానకి. రామచంద్ర మామయ్య చేసిన ఫార్స్ అంతా చెప్పి నవ్వించింది. 2 మోచేతులు ఎదురు టేబుల్ మీద ఆనించి 2 అరచేతులు చెంపకు చేర్చి జానకి చెప్పేవన్నీ శ్రద్ధగా వింటున్నాడు విఠల్. సర్వర్ టిఫిన్ ప్లేట్స్ టేబుల్ మీద పెట్టాడు. ప్లేట్స్ ఆమెకు అందేలా తోసి తిను అన్నాడు విఠల్, తను తినడానికి ఉపక్రమిస్తూ. ఇద్దరూ తినడం ప్రారంభించారు. విఠల్ ముఖం చూసిన జానకి అతను తనకి ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాడని, కానీ వెనకాడుతున్నాడని అనిపించింది. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఆలోచనలో పడింది. టిఫిన్ తినడం పూర్తయ్యాక కాఫీకి ఆర్డర్ చేసి, జానీ అన్నాడు హఠాత్తుగా విఠల్. ఏమిటి బావా? పరిశీలనగా అతని కేసి చూస్తూ అంది జానకి. జానీ, నీతో కాసేపు మాట్లాడాలి, ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా అన్నాడు విఠల్. నాతోనా? అవును, ఇందాకడి నుంచి మాట్లాడుతూనే ఉన్నావుగా నవ్వుతూ అంది జానకి. విఠల్ నవ్వలేదు.
అది కాదు జానీ, నేను ఇప్పుడు మాట్లాడబోయేది లోకాభిరామాయణం కాదు, నా జీవితానికి సంబంధించింది సీరియస్గా అన్నాడు. జీవితానికి సంబంధించిందా? తుళ్ళిపడింది జానకి. ఎందుకో కాస్త కంగారుగా కూడా తోచింది. ఏ ఈ పిచ్చివాడికో జీవితము, ఆ జీవితానికో ఆలోచన అనుకుంటున్నావా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను బావా? అయినా నిన్ను పిచ్చివాడన్నది ఎవరు? ఎప్పుడూ లేనిది నాతో ఎంత క్లోజ్గా మాట్లాడుతుంటే కాస్త వింతగా అనిపించింది. అంతేగాని నువ్వు పిచ్చివాడివని, నీకో మనసు ఉండకూడదని ఈ జానకి ఎప్పుడూ అనుకోలేదు. అనుకోదు కూడా మనస్ఫూర్తిగా అంది జానకి. థ్యాంక్స్. అయితే నేను చెప్పేది శ్రద్ధగా విని నీ అభిప్రాయం తెలియజేయి. అలాగే చెప్పు. అతని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్లు మౌనంగా కూర్చుంది జానకి. అతను ఏమడుగుతాడో అని ఆమె మనసులో గుంజాటనగానే ఉంది. నా గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు, అవునా? విఠల్ మెల్లగా అన్నాడు. అవును, మనం మేనత్త మేనమామ పిల్లలం. కానీ నా మనసులోని మాట నీకెందుకు తెలియదు? ఓ, ఏమిటా మాట? నాలుగు తడారిపోతుంటే బెంకంగా అంది. ఎందుకో విఠల్ ముఖం చూస్తుంటే భయంగా ఉంది ఆమెకు. నేను అతని మాట పూర్తి కానేలేదు. హలో విఠల్, నువ్వు ఒంటరిగా వచ్చావా? అన్యాయం రా, రమ్మంటే నే కూడా రానా? ఏమిట్రా అలా బిగుసిపోయావు? సారీ, రాకూడని సమయంలో వచ్చానా? విఠల్కి ఎదురుగా కూర్చున్న జానకిని చూస్తూ అంటున్న జేమ్స్ మాటలకి తుళ్ళిపడ్డాడు విఠల్. సారీ, అదేం కాదురా, ఏదో ఆలోచిస్తున్నాను. అదిగో తను జానకి, మా అత్త కూతురు. ఊరి నుంచి వస్తే తీసుకెళ్ళడానికి స్టేషన్కి వచ్చి కాస్త కాఫీ తాగిపోదామని ఇలా వచ్చాం. ఇదిగో ఇతను జేమ్స్, నా ప్రాణ స్నేహితుడు. ఒకరినొకరికి పరిచయం చేశాడు. ఓ సారీ, నీ వాలకం చూసి కంగారు పడిపోయాను, నవ్వేశాడు జేమ్స్. ముగ్గురు కాఫీలు తాగారు. ఇక లేద్దామా? మెల్లగా అన్నాడు విఠల్, ఎలాగైనా జేమ్స్ని పంపేయాలి అనే ఉద్దేశంతో. ఓ పదండి, ఇంటికైనా బయటకు దారి తీస్తూ అన్నాడు జేమ్స్. ఆ ఇంటికే, పరధ్యానంగా అన్నాడు విఠల్. అయితే పదండి, కారులో డ్రాప్ చేస్తాను. అహహా వద్దు, మేము ఆటోలో వెళ్ళిపోతాం కంగారుగా అన్నాడు విఠల్. ఆటోలోనా? వింతగా చూశాడు జేమ్స్. అదే నీకు శ్రమెంతుకని తడబడ్డాడు విఠల్. జేమ్స్ పెద్దగా నవ్వాడు. ఏమిట్రో ఈ శ్రమగేమా అంటూ పెద్ద పెద్ద పదాలే వాడేస్తున్నావు. అసలు విషయం ఏమిటి? అవును, నువ్వు మా విఠల్ గాడివేనా? ఆహా, మరేం కాదులే, కొత్తగా మాట్లాడుతుంటేను. పోరా, నవ్వబోయాడు విఠల్. పోతాన్రా, కానీ జానక్ గారు మీరు చెప్పండి, వీడిలో ఏదో పెద్ద మార్పు కనిపించడం లేదు. అమాయకంగా అడుగుతున్న జేమ్స్ను చూసి చిన్నగా నవ్వింది జానకి. ఆమెకు తెలుసు విఠల్ ఎందుకు అలా మారిపోయాడు. అవును జేమ్స్ గారు, ఇందాక బాగా ఆకలిగా ఉందని బకాసురుల్లా టిఫిన్ తెప్పించి తింటావా చస్తావా అని నా ప్రాణం తీశాడు. వచ్చిన దగ్గర నుంచి గలగలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. హఠాత్తుగా ఏమైందో మోగనం పట్టేశాడు. బహుశా ఇప్పుడు తిన్న తిండికి నిద్ర ముంచుకొచ్చిందేమో. అంతేనా బావా? చిలిపిగా అడుగుతున్న జానకిని చూసి తను నవ్వేశాడు విఠల్. 10 నిమిషాల్లో జేమ్స్ కారులో ఇల్లు చేరారు విఠల్, జానకి. జానకి జేమ్స్కి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. విఠల్ కాస్త కాఫీ తాగి వెళ్ళమని కోరినా జేమ్స్ సున్నితంగా అతన్ని త్రోసిపుచ్చి వెళ్ళిపోయాడు. అతనికి తెలుసు విఠల్ తల్లి అంత చాదస్తపు మనిషో. అతను కూర్చున్న చోట పసుపు నీళ్లు చల్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఎప్పుడూ ఇంట్లోకి రాడు జేమ్స్. కానీ విఠల్ అంటే అతనికి చాలా ఇష్టం. చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు. మధ్యలో అతనికి కాస్త మతి చాంచల్యం రావడం మూలాన కాస్త దూరమైనా విఠల్ బాగైన దగ్గర నుండి మళ్ళీ కలిసి తిరుగుతున్నారు. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. సన్నగా నిట్టూరుస్తూ లోపలికి వచ్చాడు విఠల్. భవానీ వేసిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా జవాబు చెప్పింది జానకి. ట్రైన్ కరెక్ట్గా వచ్చినా తాము హోటల్కి వెళ్లడం మూలాన ఇల్లు చేరడం ఆలస్యమైందని కూడా చెప్పింది. పిల్లలు దోవన పడుతున్నారని మురిసిపోయింది భవానీ. జానకిని విఠల్ హోటల్కి తీసుకువెళ్లడం ఆవిడకు శుభసూచకంగా తోచింది కూడా. సూర్యం ఏదో ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు. ఇందుకి సాయంత్రం పెళ్లి చూపులు. అత్త తనని పొమ్మనకుండానే తనే తప్పించుకోవడం మంచిదనుకున్న జానకి, అత్త, రామకృష్ణలో మంచి హిందీ పిక్చర్ వచ్చింది, నేను మా ఫ్రెండు మ్యాట్నీకి వెళ్తామత్తా. ఎప్పుడూ సినిమా గురించి అడగని జానకి ఈరోజు ఎందుకు అడిగిందో అర్థమైంది భవానీకి. తను కోరింది అదే, కానీ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది ఇందాకటి నుంచి. అలాగే వెళ్ళు, కావాలంటే వసువును కూడా తీసుకుపో అంది భవానీ. నో, నేను బావగారిని చూడాల్సిందే అనేసింది ఆ పిల్ల. నేను మా ఫ్రెండు వెళ్తామత్తా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి.
ఆమె ఆలోచనలన్నీ విఠల్ మీదకు మళ్ళాయి. బావ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నిన్ను ప్రేమించాను అనేవాడా? పెళ్లి చేసుకుందామనేవాడా? అసలు ఎప్పుడు ముంగిలా ఉండే బావ ఈరోజు ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఎందుకు? తీరా చెప్పబోయేసరికి ఆ జేమ్స్ అడ్డొచ్చాడు కానీ లేకపోతే బావ ఈ పాటికి తన మనసులోని మాట చెప్పేసేవాడే. ఒకవేళ మళ్ళీ ఒంటరిగా కలిసి నిన్ను ప్రేమించానంటే బావకి ఏం సమాధానం చెప్పాలి? అలా ఆలోచనలు ముసిరేశాయి. అమ్మాయి జానీ, అత్త అరుపుకి ఒక్క అంగలో ఆవిడ దగ్గరకు వెళ్ళింది జానకి. గ్రైండర్ రిపేర్కి వెళ్ళింది. కాస్త ఈ పప్పు రుబ్బి తల్లి, మెల్లగా పని చెప్పింది అత్త. అనుకున్న టైంకి పెళ్లివారు వచ్చి పిల్లను చూశారు. మామూలు తతంగాలన్నీ పూర్తయ్యాయి. ఓరచూపుతో వరుణ్ చూసిన ఇందిర ముఖం ముడుచుకుపోయింది. ముళ్ళ మీద ఉన్నట్లు కాసేపు అలాగే కూర్చుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లు ఎగిరిపోయేలా అరిచింది ఇందు. అలాంటి వాణ్ణి తెచ్చావేంటి నాన్న? మరీ తుమ్మమొద్దులా ఉన్నాడు. నేను చస్తే వాణ్ణి చేసుకోను దూకుడుగా అంటున్న కూతురికేసి అలా చూస్తూ ఉండిపోయారు తల్లి తండ్రి. అమ్మా, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, ముందే చెప్పేస్తున్నా. ఇక నుంచి ఇలాంటి పెళ్లి చూపులకు నేను చచ్చినా ఒప్పుకోను అనేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది ఇందిర. సినిమాకి వెళ్ళొచ్చిన జానకి ఇంటి వాతావరణం చూసి గతుక్కుమంది. ఏమై ఉంటుందబ్బా అనుకుంది, కానీ ఎవరిని అడగలేదు. తిరిగి తిరిగి 10 గంటలు దాటాక ఇల్లు చేరింది ఇందు. అప్పటిదాకా మదన పడుతున్న భవానీ కూతురు రాకతోనే మండిపడింది. ఏమిటి ఇందు, ఇంత అర్ధరాత్రి దాకా తిరుగుళ్ళు? ఇందాక మీ నాన్నతో అలా మాట్లాడావు, మతేమైనా పోయిందా? ఆడదన్నాక కాస్త అదుపు ఆజ్ఞ ఉండొద్దు. ఈ మధ్య నీ ధోరణి చూస్తూనే ఉన్నాను. ప్రతి వారికి వంకలు పెడతావు. అలా ఉంటే ఈ జన్మలో నీకు పెళ్ళవుతుందా? కోపంగా అరుస్తున్న తల్లిని ఓసారి తీక్షణంగా చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. సంగతి అర్థమైంది జానకి. ఆ తరువాత 4-5 సంబంధాలు చూశారు ఇందిరకి. కొన్ని వాళ్లకు నచ్చక, కొన్ని వీళ్లకు నచ్చక, ఇద్దరికీ నచ్చితే గోత్రాలు ఒకటయ్యి ఏదీ కలిసి రాలేదు. భవానీకి దిగులు ఎక్కువైంది. ఓ రోజు కాలేజీ నుంచి వచ్చి రాగానే సరాసరి తల్లి దగ్గరకు వచ్చింది ఇందిర. ఏంటన్నట్లుగా చూసింది భవానీ. ఆవిడికి ఈ మధ్య కూతుర్ను చూస్తుంటే చాలా చికాగ్గా ఉంటుంది. నాకు 300 డబ్బు కావాలి, ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే అంది ఇందిర. ఎందుకు? టూర్ వెళ్ళాలి. ఏ ఊరు? చెప్పింది ఇందిర. నాకు తెలియదు, మీ నాన్నగారిని అడుగు. ఆవిడకి దుర్గ సంగతి విన్న దగ్గర నుంచి అన్నీ చెడు ఊహలే వస్తున్నాయి. ఇందిర తండ్రితో విషయం చెప్పింది. ఆయన ఓ నిమిషం ఆలోచించి సరే అన్నాడు. అది తప్పనిసరి కనుక. అనుకున్న ప్రకారం ఇందిర టూర్కి వెళ్ళిపోయింది. జానకి ఎందుకో విఠల్ కంటపడటానికి భయపడుతోంది, అతనేమడుగుతాడో అని. కానీ ఆ రోజు తర్వాత విఠల్ తనను పలకరించనే లేదు. అంతేకాదు, ఆనాటి ఉత్సాహం కూడా అతనిలో కనిపించలేదు ఆమెకు. తనని తప్పుకు తిరుగుతున్నాడేమో అని కూడా అనిపించింది జానకి. మొదట ఆశ్చర్యపోయినా ఆ తరువాత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అతి మామూలుగా 4 రోజులు గడిచిపోయాయి. సూర్యం బెంగళూరు నుండి వచ్చాడు. వస్తూ ఇంట్లో అందరికీ తలో వస్తువు తెచ్చాడు. జానకి కూడా ఓ చక్కని బెంగళూరు సిల్క్ చీర తీసుకొచ్చాడు. ఆ రోజు సాయంత్రం జానకి గదిలోకి వచ్చాడు సూర్యం, చేతిలో చీర ఉన్న ప్యాకెట్ పట్టుకుని. మల్లెలు మాలగడుతున్న జానకి బావను చూసి, రా బావా, నువ్వు లేకపోతే ఇల్లంతా చిన్నబోయింది అంది నవ్వుతూ. నువ్వు లేనప్పుడు నాకు అలాగే అనిపించింది. అమ్మ చెయ్యి విరిగిపోయినట్లుందనుకో. ఇంక నువ్వు వచ్చావుగా, అందరికీ ఆనందమే ఆనందం నవ్వుతూ అన్నాడు సూర్యం. ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు. ప్యాకెట్ ఆమె చేతిలో పెడుతూ అన్నాడు సూర్యం. ప్యాకెట్ తీసి చూసిన జానకి కళ్ళు మెలమెల్లాడాయి. ఓ, పట్టుచీర చాలా బాగుంది బావా, మంచి కలర్. అబ్బాయి, ఈ బార్డర్ మరీ ముద్దొస్తోంది. ఏమైనా నీది మంచి సెలక్షన్ బావా. ఆ చీర మడత భుజం మీద వేసుకుని అటు ఇటు తిరిగి చూసుకుంటూ చిన్నపిల్లలా మురిసిపోతున్న జానకిని చూసి చిన్నగా నవ్వాడు సూర్యం. జానీ, నీ పెళ్ళికి ఇంకా మంచి పట్టుచీర కొని పెడతాను తమాషాగా అన్నాడు. సిగ్గుపడిపోయింది జానకి. ఓ బావా, 2 చేతులతో ముఖాన్ని దాచుకుంది జానకి. సూర్యం పకపక నవ్వాడు. సూర్యం కోసం వచ్చిన భవానీకి ఆ సీన్ అనేక అర్థాలు చెప్పింది. నువ్వెక్కడున్నావా సూర్యం, నీకోసం ఇల్లంతా గాలిస్తున్నాను. ఆ చీరేమిటే జానీ అంది ఏమీ తెలియనట్లు. హఠాత్తుగా వచ్చిన తన రాక వాళ్ళిద్దరినీ దిగ్భ్రాంతులను చేస్తుందని అనుకుందామె. అదేమీ లేకపోగా, ఇదిగో అత్త, ఈ చీర చూడు ఎంత బాగుందో, సూర్యం బావ నా కోసం తెచ్చిపెట్టాడు మురిపెంగా చూపిస్తూ అంది జానకి.
అవునమ్మా, ఈ రంగు జానకి చాలా బాగుంటుంది కదూ. ఇందుకు తెచ్చిన రంగు దీనికి తెస్తే తేలిపోతుందని ఈ రంగు తెచ్చాను అన్నాడు సూర్యం నిష్కల్మషంగా. కొడుకు మాటల్లో కానీ జానకి మాటల్లో కానీ ఎలాంటి తడబాటు లేకపోగా అమాయకత్వం నిర్మలత్వం కూడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఏమైనా ఓ కన్ను వేసి ఉంచాలి, వయసు అలాంటిది, తరువాత ఎవరినని ప్రయోజనం ఉండదు అనుకుని చాలా బాగుంది సూర్యం అనేసింది. ఏమైనా సూర్యం జానకి చీర తేవడం ఆవిడకు నచ్చలేదు. వారం రోజులు అనుకున్న టూర్ 15 రోజులకు చేరి 15వ రోజు ఇంటికి వచ్చింది ఇందిర. అడక్కపోయినా అనేక కారణాలు చెప్పింది ఆలస్యంగా రావడానికి. ఆ టూర్కి చదువుకి ఏ సంబంధం లేదని, కాలేజీలో అందరూ వెళ్ళలేదని, కొంతమంది మాత్రమే విహారయాత్ర చేసి వచ్చారని తెలిసినా నోరు విప్పలేదు కామేశం. ఆయన ఆలోచనల్లా ఆ పిల్లకి ఎంత తొందరగా పెళ్లి చేసి పంపితే అంత మంచిదని. ఒకరోజు మధ్యాహ్నం ఇందు వాళ్ళ కాలేజీ నుండి ఫోన్ వచ్చింది కామేశానికి. అర్జెంటుగా ఓసారి ప్రిన్సిపాల్ని కలవమని. ఎప్పుడూ లేనిది ఇప్పుడు కబురు పెట్టారేమిటా అనుకుంటూ వెంటనే బయలుదేరాడు కామేశం. కాలేజీ ఆవరణలో జరిగే గొడవ చూడగానే అతని గుండె జల్లుమంది. ప్రిన్సిపాల్ గది ముందు స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా నిల్చుని ఇందిరా డౌన్ డౌన్, ఇందిరా డౌన్ డౌన్ అని అరుస్తున్నారు. బెత్తరపోయిన కామేశం వాళ్ళని తప్పించుకుని ప్రిన్సిపాల్ రూములో అడుగుపెట్టాడు. ఆయన కామేశాన్ని కూర్చోబెట్టి విషయాన్ని మెల్లిగా వివరించాడు. ఉదయం కాలేజీకి వస్తూ ఆ కాలేజీ అబ్బాయిలే ఇద్దరు కూనిరాగం తీస్తూ వెళుతున్నారు. అది కొత్త సినిమాలో హీరో పాడిన ప్రేమ పాట. ఆ పాట తమను చూసే పాడారని వారికి కాస్త దూరంలో ఇందిరతో పాటే నడుస్తున్న ఓ పిల్ల అనుమానం. ఆ విషయమే ఇందిర చెవిలో ఊదింది. ఎంత ధైర్యం ఉండు, వీళ్ళ పని చెప్తామని చరచర ఆ స్టూడెంట్స్ ముందుకొచ్చి, ఏం మిస్టర్, చదువుకోవడానికి కాలేజీకి వెళ్తూ రోడ్డు మీద అమ్మాయిలను చూసి పాటలు పాడడానికి సిగ్గులేదు అంది తీక్షణంగా. బెత్తరపోయిన ఆ స్టూడెంట్స్ వెంటనే తేరుకుని, సారీ, మిమ్మల్ని చూసి పాడలేదండి, అసలు మిమ్మల్ని చూసి ఎందుకు పాడతాం మేము అన్నారు మెల్లగా. అబద్ధాలు ఆడకండి, మమ్మల్ని చూసే కదా మీరు ఆ పాట పాడింది, కళ్ళెర్ర చేసింది ఇందిర. సారీ మేడం, నిజంగా మిమ్మల్ని చూసి కాదు, రాత్రి కొత్త సినిమా చూసి ఏదో పరధ్యానంగా పాడామంతే. ఓపిగ్గా నచ్చజెప్పబోయాడు అతను. నో, మీరు మమ్మల్ని చూసే అలా పాడారు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఒళ్ళు తెలియదు. కయ్యానికి దిగింది ఇందిర. అవునండి, మిమ్మల్ని చూసే పాడాం, మళ్ళీ పాడతాం కూడా. ఏం చేస్తారో చేసుకోండి. సహనం నశించి రెండో అతను దూకుడుగా అన్నాడు. ఇందిర మండిపడింది. రాస్కెల్, నీకు అక్కా చెల్లెళ్ళు లేరా అని అరిచింది. సారీ మేడం, నాకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, కానీ లేనిదల్లా చిలిపిగా చూస్తూ ఆగిపోయాడు అతను. ఇందిరకి కోపంతో ఒళ్ళు తెలియలేదు. ముందు వెనకలు చూడకుండా అతనికి దగ్గరగా వెళ్ళి కాలర్ పట్టుకుని చెంప మీద బలంగా కొట్టింది. ఆ పరిస్థితికి ఎదురు చూడని కుర్రాళ్ళు నిర్ఘాంతపోయి తేరుకునేసరికి అమ్మాయిలిద్దరూ వెళ్ళిపోయారు. ఆ సంఘర్షణ పరిణామమే ఇప్పుడు జరుగుతున్న దృశ్యం. సారీ కామేశం గారు, ఈ మధ్య మీ అమ్మాయి ప్రవర్తన ఏం బాగుండడం లేదు. అందరితోనూ తగువులే. మగపిల్లల్ని ఏడిపించడం ఆమెకు సరదా. మగపిల్లలు ఓ ప్రవాహం లాంటి వాళ్ళు. వారితో పంతాలకపోతే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతారే తప్ప వారిని ఆపలేరు. ఆ తర్వాత ఏమనుకున్నా ప్రయోజనం ఉండదు. ఆ పైన మీ ఇష్టం. ప్రస్తుతం మిమ్మల్ని పిలిచిన కారణం ఏమిటో తెలుసా? మెల్లగా అన్నాడు ప్రిన్సిపాల్. చెప్పండి అన్నాడు కామేశం. అతని ముఖం అవమానంతో పాలిపోయింది. మీ అమ్మాయి ఆ స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పాలి. నేను మెల్లిగా చెప్పి చూశాను, ససేమిరా చెప్పను అంది. చెప్పకపోతే ఇది చాలా దూరం వెళ్లేలా ఉంది. అందుకే మిమ్మల్ని పిలిపించాను ముగించాడు ప్రిన్సిపాల్. కామేశానికి అంతా అయోమయంగా ఉంది. ఇందరికి ఇటీవల మొండితనం నేర్చుకుంటుందనుకున్నాడే కానీ ఇంతలా సాహసాలు చేస్తుందని ఆయన ఊహించనైనా లేదు. ఓసారి పక్కగా నిల్చున్న ఇందిరకేసి చూశాడు. తండ్రి కళ్ళల్లో రగులుతున్న నిప్పును చూసి గతుక్కుమంది ఇందిర. ఇందు, వాళ్ళిద్దరికి క్షమాపణ చెప్పు శాంతంగా అన్నాడు కామేశం. నో, వాళ్లే చెప్పాలి నాకు క్షమాపణ, దూకుడుగా అంది ఇందిర. ముందు వాళ్లకి క్షమాపణ చెప్పు. ఈసారి అతని స్వరం ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. నాన్న, అసలు ఏదో చెప్పబోయిందామె. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, యు ఫస్ట్ టెల్ దెమ్ సారీ కఠినంగా అన్నాడు కామేశం. అది కాదు నాన్న, మరి. షటప్ అరిచాడు కామేశం. తండ్రి కేసు చూసిన ఇందిర ఉనికిపోయింది. తండ్రి ముఖంలో అంత కోపం తాను పుట్టాక చూడలేదు. చెప్పు మళ్ళీ అన్నాడు కామేశం. గత్యంతరం లేక ఇందిర బయటకొచ్చి సారీ, ఐ ఆమ్ సో సారీ అనేసింది గుడ్ల నీరు గొడ్లబుక్కుంటూ.
క్షమించండి బాబు, ఈరోజు నేను ఇలా రావాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. మా అమ్మాయి చర్యకు నేను క్షమించమని వేడుకుంటున్నాను. ఇది ఆడపిల్లల అహంభావం మాత్రమే కాదు, అమాయకత్వం కూడా. కాకుంటే స్నేహితురాలి మాట మీద ఇంత సాహసం చేస్తుందా? ఆ స్నేహితురాలే ముఖం చాటేస్తే నిజం గ్రహించకుండా ఉంటుందా? అందుకే అంతా మర్చిపోండి ప్లీజ్. 2 చేతులు జోడించాడు కామేశం. విద్యార్థులు కూడా సారీ చెప్పుకుని వెళ్ళిపోయారు. ప్రిన్సిపాల్కి కూడా క్షమాపణ చెప్పుకుని కూతురుతో కారెక్కాడు కామేశం. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను. ఇందిర ముఖం అవమానంతోనూ భయంతోనూ కందిపోయింది. ఇంటికి వెళ్ళాక తండ్రి విధించే శిక్ష ఎలా ఉంటుందో తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. ఇంటికి వచ్చి రాగానే రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళక్కర్లేదు, సమాధానం కోసం చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు కామేశం. ఆ తీర్పుకు ఎదురు చూడని ఇందిర నిశ్చేష్టురాలైపోయింది. నిస్సహాయంగా కూలబడిపోయింది ఇందిర. విషయం విన్న తల్లి కూడా అదే సలహా ఇచ్చింది. తల్లి చేత తండ్రికి నచ్చజెప్పిద్దామని ఆలోచించిన ఇందిర తల్లి నిర్ణయం విని మరీ దిగులు పడిపోయింది. సూర్యం మాత్రం ఇన్నాళ్ల చదువు వృధా అయిపోతుందమ్మా, 4 రోజులు ఓపిక పడితే దానికి డిగ్రీ చేతికొస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు ఇలాంటివి జరగవని హామీ ఇస్తున్నాను అంటూ నచ్చజెప్పాడు. విఠల్ జానకి కూడా అలాగే నచ్చజెప్పి ఇందిర చేత ఇంకెవ్వరి జోలికి వెళ్ళనని ప్రమాణం చేయించి ఎలాగో కామేశాన్ని ఒప్పించారు ఇందుని కాలేజీకి పంపడానికి. మర్నాటి నుంచి ఇందిర కాలేజీ టైంకి వెళ్ళి టైంకి వచ్చేస్తోంది. స్టూడెంట్స్ కూడా ఇందిర విషయాన్ని మర్చిపోయినట్లే ప్రవర్తిస్తున్నారు. అయినా ఇందిరలోని అవమానాగ్ని మాత్రం పూర్తిగా చల్లారనే లేదు. ఆ రోజు ఉదయం పిడుగులాంటి వార్త వచ్చింది టెలిగ్రామ్ ద్వారా. శారద సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని. జానకి కళ్ళు తిరిగినంత పనైంది. పల్లె విడిచి వచ్చాక అత్తని ఓసారైనా చూడలేదు. వీళ్ళందరికన్నా ఆవిడ దగ్గరే ఎక్కువ చనువు జానకి. ఆమెకి దుఃఖం ఆగలేదు. అత్త, నేను గ్రామం వస్తానత్త, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు ఏడుస్తూ అంది జానకి. భవానీ తుళ్ళిపడింది. ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్తే ఇక్కడ ఇంట్లో ఎవరుంటారు? తీసుకెళ్ళకపోతే బాగుండదు. అయినా జానకి రాకుండా మానదు. ఆలోచనలో పడిందామె. ఏమంతా, నా స్వార్థంతో అత్తను విడిచి వచ్చేశాను. ఒక్కసారి వెళ్ళి ఆవిడికి క్షమాపణ చెప్పాలత్త, అందుకే నేను మీతో పాటు వస్తాను మళ్ళీ అంది జానకి. ఓ పంచే జాని, ఇప్పుడు నేను మామయ్య వెళతాం. సాయంత్రం మన కాంతమ్మ గారికి కబురు చేసి ఆవిడని ఇక్కడ ఉంచేసి రేపొద్దున నువ్వు విఠల్ వచ్చేయండి అంది భవాని. కానీ శారదత్త, భయమేమి లేదు జాని, ఏదో కంగారు పడి టెలిగ్రామ్ ఇచ్చుంటారంతే. అసలు ఈ పాటికి తగ్గిపోయే ఉంటుంది కూడా. ఆ గోపాలం మరీ కంగారు మనిషి అయ్యే అంటూ నచ్చజెప్పి వెళ్ళిపోయారు భవానీ కామేశం. జానకి కళ్ళల్లో అత్త మెదులుతూ ఉంటే మంచినీళ్ళైనా తాగబుద్ధి కాలేదు. జానకిని చూస్తూ ఉంటే ఇందిరకు కూడా జాలేసింది. జానకి శారద పిన్ని దగ్గర ఎంత చనువో ఆ పిల్లకి తెలుసు. ఆ రోజంతా ఇందిర జానకి గదిలోనే గడిపింది. ఆ సాయంత్రం కాంతమ్మ గారి కోసం కబురు చేశారు. ఆవిడ వీరికి దూరపు బంధువు, పేద ఇల్లాలు, నమ్మకస్తురాలు. అందుకే అవసరమైనప్పుడు ఆవిడ సహాయం తీసుకుని తృణమో పణమో ముట్ట చెప్తుంది భవాని. రాత్రి 10 గంటల వరకు జానకి గదిలోనే గడిపిన ఇందిర, జానీ, నా మంచం కూడా ఇక్కడికి తెచ్చుకోనా? ఇద్దరికి ఈ మంచం చాలదేమో అంది. ఆమెకి ఒంటరిగా పడుకోవడం అలవాటని జానకి తెలుసు. అందుకే, వద్దిందు, నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది అనేసింది. సరే, నువ్విక ఆలోచనలు మానేసి హాయిగా నిద్రపో. పిన్ని పాటికి హాయిగా లేచి కూర్చుని ఉంటుంది. మరి 4 సార్లు నిద్రపొమ్మని హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. విఠల్, సూర్యం మేడ మీద గదిలో పడుకున్నారు. వాసంతి ఫ్రెండింట్లో చదువుకుని అక్కడే పడుకుంటానని చెప్పి వెళ్ళింది. పుస్తకం చేత్తో పట్టుకుని చదవటానికి ప్రయత్నించి విఫలమైంది జానకి. ఆమె ఆలోచిస్తూ ఉంది, ఒకవేళ శారదత్తకి ఏమైనా జరిగితే, మామయ్య మళ్ళీ మరో ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, ఆవిడ పిల్లల్ని సరిగ్గా చూడకపోతే, బాబిగాడు వాళ్ళు దిక్కులేనట్లు. అయ్యో, గుండె జల్లుమంది జానకి. తన ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే నిద్రాదేవి కౌగిలిలో ఒదిగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న జానకి తుళ్ళిపడి లేచింది. అంటుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరుస్తూ గదంతా కలయి చూసింది. అంతటా గాఢాంతకారం. బెడ్ లైట్ ఏమైంది? కరెంటు పోలేదే. ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఎందుకో జానకి వెన్నులో నుంచి భయం తన్నుకొచ్చింది. కారణం తెలియకుండానే ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది.
మెల్లగా లేచి లైట్ వేద్దామని లేవబోయిన జానకి తన మంచం మీద మరో వ్యక్తి ఉన్నట్లుగా తోచి భయంతో వణికిపోతూ కెవ్వున అరిచింది. కానీ ఆమె అరుపులు పైకి రాకుండా 2 బలమైన చేతులు ఆమె నోరు నొక్కివేశాయి. ఆ చేతులు ఒక పురుషుడివని గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు జానకి. 17 ఏళ్ల ఆ పిల్లకి విషయం అర్థమైంది. తనని ఎవరో, అమ్మో, ఆ చేతుల్లోంచి తప్పుకోవాలని విశ్వప్రయత్నం చేసింది జానకి. కానీ అవి ఉక్కు హస్తాల్లా బిగుసుకుపోయాయి. ఎడమ చేత్తో ఆమెను పూర్తిగా చుట్టేసి ఆ చేత్తోనే ఆమె నోటిని గట్టిగా మూసి కుడి చేత్తో ఆమె 2 చేతులు బిగించి పట్టుకుని జానకి మెడ, నుదురు అందిన చోటల్లా పెదవులతో ముద్రలు వేస్తున్నాడు. కాళ్ళు చేతులు గుంజుకుంటూ అతని ఒళ్ళంతా గోళ్లతో రక్కిన అతను పట్టిన పట్టు సడలించలేదు. బయట కీచురాళ్ల శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. జానకి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. తను కొల్చే దేవతలందరినీ వేడుకుంది ఈ ఆపద నుంచి కాపాడమని. ద్రౌపదిని కాపాడిన శ్రీకృష్ణ పరమాత్మలా ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో అని కొండంత ఆశతో ఎదురు చూసింది. పురాణాలన్నీ తెలిసిన జానకి ఏ దేవుడూ రాలేదు. అతన్నే బ్రతిమాలాలని, కాళ్ళు పట్టుకుని వదిలేయమని ప్రార్థించాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ కబంధ హస్తాల్లాంటి ఆ చేతులను మాత్రం సడలించలేకపోయింది. నోరు తెరవలేకపోయింది. కానీ ఆ చేతులకు అందినంత వరకు రక్కుతూనే ఉంది. పోరాడి పోరాడి అలసిపోయిన ఆమె అవయవాలు ఇంక మా వల్ల కాదు అన్నట్లు నిర్జీవమైపోయాయి. చేతి గాజులు ముక్కలై గలగలమంటూ కిందికి రాలిపోయాయి. ఒళ్ళంతా చిందరవందరైపోయిన జుట్టు, ఒళ్ళంతా చెమటలతో తడిసి మొద్దైపోయింది. ఆమెలోని నిస్సహాయత అతనిలో బలాన్ని పెంచింది. క్షణాలు గడిచాయి. ప్రతి స్త్రీ ఏది తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటుందో, ప్రతి కన్య తొలి రాత్రి తన భర్తకి ఏకాంత సమయంలో పరవశించి ఏ కానుకనైతే ఇవ్వాలనుకుంటుందో అదే ఆ అమూల్యమైన శీలం అమానుషంగా, అన్యాయంగా దోచబడింది. ఏ దేవత జానకి మొర ఆలకించలేదు. ఏ దైవము ఆమె శీల రక్షణ కోసం రాలేదు. ఏ పుణ్యము ఆమె ఆపదకు అడ్డుపడలేదు. ఆవేశం చల్లారిన ఆ వ్యక్తి విజయగర్వంతో మంచం దిగాడు. అప్పటిదాకా నోటి మీద అతని చెయ్యి లేకపోయినా మూగిలా నిర్జీవంగా పడున్న జానకి హఠాత్తుగా లేచింది. అస్తవ్యస్తంగా పడి ఉన్న చీర చుట్టుకుంది. ఒక్క అంగలో ఆ వ్యక్తిని తడిమి పట్టుకుంది. అతన్ని గట్టిగా పట్టుకుని పక్కనే ఉన్న స్విచ్ నొక్కింది. గదంతా వెలుతురు పరుచుకుంది. అనుకోని ఈ సంఘటనకి ఆ వ్యక్తి తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. అతన్ని చొక్కా పట్టి లాగిన జానకి హఠాత్తుగా ఆ చొక్కా ముడి వదిలేసి పిచ్చిదానిలా అతనికేసి చూస్తూ ఉండిపోయింది. మరుక్షణం తోటకూర కాడలా వాడిపోయింది. కనురెప్పలు మూతలు పడగా అలాగే కుప్పకూలిపోయింది. లైట్ వెలుగులో జానకిని చూసిన అతను కూడా నిర్ఘాంతపోయాడు. ఏం చెయ్యాలో తోచలేదు. అతను తేరుకునేలోగానే ఆమె స్పృహ తప్పింది. ఓ నిమిషం దీర్ఘంగా ఆలోచించాడు ఆ వ్యక్తి. వెంటనే ఏదో నిర్ణయించుకున్నట్లు మెల్లగా జానకిని 2 చేతులతో ఎత్తి మంచం మీదకి చేర్చాడు. కింద పడున్న దిండు తీసి ఆమె తల కింద పెట్టాడు. తన ఆత్మీయురాలు సుస్థిగా పడుంటే ఆప్యాయంగా సేవలు చేసే విధంగా చేశాడతను. అందమైన అతని ముఖం మలినమైపోయింది. తన ఆవేశానికి ఫలితం కళ్ళ ముందు వికటాట్టహాసం చేసింది. ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. దీపపు కాంతిలో జానకిని పరీక్షగా చూశాడు. అలసిపోయిన అందమైన ముఖంలో కన్నీటి చారికలు, గులాబీ పెదవులపై చిన్న ఘాట్లు, అద్దాల చెక్కిళ్ల మీద గోరు గీతలు, పసిమిరంగు నుదుట చెమటతో తడిసి కరిగిన కుంకుమ రేఖలు అతని తప్పును ఎత్తి చూపుతున్నాయి. ఇంత అందమైన అమాయకపు కన్యని ఎంత అమానుషంగా నలిపేశాను. తాత్కాలిక ఆవేశంతో ఓ ఆడపిల్లకు ఎంత ద్రోహం చేశాను. పశ్చాత్తాపంతో కృంగిపోయాడు అతను. కాసేపు చూశాడు. ఆమెకు స్పృహ రాలేదు. వెంటనే లేచాడు. సాధ్యమైనంత వరకు జుట్టు సరిచేశాడు. బట్టలు సర్దాడు. కుంకుమ సరిగ్గా దిద్దాడు. పక్కనే పడి ఉన్న దుప్పటి తీసి గుండెల వరకు కప్పాడు. తన రాక్షస కృత్యానికి సాక్ష్యంగా పడున్న గాజు ముక్కలన్నీ జేబులో వేసుకున్నాడు. ఒక్కసారి ఆ పిల్లని ఆపాదమస్తకం చూసి దీర్ఘంగా నిట్టూర్చి మరు నిమిషం తలుపు తీసుకుని చీకటిలో కలిసిపోయాడు ఆ వ్యక్తి. ఉదయం 6 దాటాక కానీ మెలకువ రాలేదు జానకి. రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి కంపించిపోయింది. ఒక్క క్షణం కంగారుగా తనకేసి చూసుకుంది. చీర, జాకెట్టు అన్నీ సవ్యంగానే ఉన్నాయి. ఓ, ఇదంతా కల అన్నమాట. థ్యాంక్ గాడ్. అయినా ఎంత పీడకల.
అనుకుంటూ లేవబోయిన జానకి ఒళ్ళు ఆమె స్వాధీనంలో లేదు. మొన్న వాసంతి తను చాలా బాగున్నాయని సరదాగా చేతుల నిండా వేయించుకున్న పచ్చపూల గాజులు లేకపోగా చేతి నిండా గీసుకున్న రక్తపు చారికలు. గబాన్న లేచి అద్దంలో చూసుకుంది జానకి. ఆ అద్దం రాత్రి జరిగినదంతా కల కాదు, నిజంగా జరిగింది సుమా అన్నట్లుగా పెదవుపైన ఘాట్లు, బుగ్గపై కవిలిపోయిన గుర్తులు చూపించింది. మంచం మీదే కుప్పకూలిపోయింది జానకి. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను అమ్మలేని అనాథనే కాదు, శీలం కోల్పోయిన దౌర్భాగ్యపు కన్యను కూడా. మంచం మీద పడి బోరున విలపించింది. అరే జానీ, నువ్వింకా లేవలేదు, టైం అయిపోయింది. కాంతమ్మ గారు వచ్చేశారు. విఠలన్నయ్య రెడీ, నీదే ఆలస్యం, తొందరగా తెమలాలి మరి. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది ఇందిర. ఆమె జానకిని పరీక్షగా చూడలేదు. ఎవ్వరూ అడగకుండానే తనకి రాత్రి పీడకలొచ్చిందని భయపడి మంచం మీద పడితే గాజులన్నీ పగిలిపోయాయని, చెయ్యి గీసుకోవడమే కాక మంచం కోడు చెంప పుచ్చుకుని కమిలిందని చెప్పింది జానకి. అయితే మనసులో కుమిలిపోతూనే ఉంది. ఆత్మహత్య చేసుకుందామా అనుకుంది ఓ క్షణం. కానీ అత్త, బావిగాడు మెదిలారు ఆమె మనసులో. అందుకే ఆ ఆలోచనకి తాత్కాలికంగా స్వస్తి చెప్పింది. ఇల్లు అది జాగ్రత్తగా చూస్తుండమని కాంతమ్మ గారికి మరీ చెప్పి జానకిని తీసుకుని బయలుదేరాడు విఠల్. మౌనంగా గంభీరంగా ఉన్న జానకిని చూసి అది శారద పెన్నిని గురించిన బెంగ అని అనుకుని ఆమెను పలకరించి విసిగించలేదు విఠల్. ట్రైన్ ఎక్కిన తరువాత రాత్రి సంఘటన తాత్కాలికంగా మరచి ఇప్పుడు శారదత్త ఎలా ఉందో అన్న ఆదుర్దాలో పడిపోయింది జానకి. మర్నాడు సాయంకాలానికి గాని మునిపల్లె చేరుకోలేకపోయారు విఠల్, జానకి. అల్లంత దూరాన్నించి ఇంటి ముందున్న జనాన్ని చూసిన జానకి కాళ్ళు వణికాయి. ఏదైతే జరగకూడదని పలు దైవాలకు మొక్కుకుందో అదే జరిగిపోయింది. శారద శవాన్ని తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్న మనుష్యులు, ముందు ముంతలో నిప్పు పట్టుకునే గోపాలం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. నీరు నిండిన కళ్ళలోంచి అత్త మసగ్గా కనిపిస్తోంది జానకి. అత్త, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక నాకు కడసారి చూపులు కూడా లేకుండా చేశావా? దోసెట్లో ముఖాన్ని దాచుకుని బోరుమంది జానకి. అత్త చిరునవ్వులు చిందిస్తున్నట్లు తోచింది జానకి. భవానీ పిల్లలందరికీ స్నానాలు చేయించింది. ఇరుగు పొరుగు వారు పిల్లలకి పాలు, పెద్దలకి కాఫీలు పంపారు. అంతా మైల ఇల్లు. ఈ 10 రోజులు వంట వార్పు చూసేందుకు రమ్మని ఎవరికైనా కబురు పంపండి. అంతా దాయాదులేనాయే, ఎవరైనా బయట వాళ్ళు ఉండాలి. పురుడు పుణ్యం కాదు, ఇది మైల మారు కోరుతుంది, జాగ్రత్త. ఒరే పిల్లలు, అలా వంటింటికేసి పోకండర్రా అన్నట్లు ఇదిగో కామాక్షి, వంటలు మొదలు పెట్టండిక, పైకెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారు. అలా సాగిపోతోంది ఓ ముసలావిడ ధోరణి. శారద పిల్లలంతా ఓ మూల బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. బావిగాడు ఏదో వంకన ఏడుస్తూనే ఉన్నాడు. అంతా ఓ సినిమాలా చూస్తోంది జానకి. కానీ ఆమె కళ్ళు ఇక్కడ దృశ్యం చూస్తున్నా మనసు మాత్రం ఎప్పుడో జరిగిన సంఘటన అప్పుడు జరిగినట్లు అనిపిస్తోంది. అప్పుడు తనకు 6 ఏళ్ళు. అమ్మా నాన్నల మధ్య అతి గారాబంగా పెరుగుతోంది. ఒకరోజు ఆడుకుని ఇంటికొచ్చిన తనకి తమ ఇంట్లో డాక్టర్ రావడం కనిపించి పరుగున వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ అమ్మ లేదు. గదిలో ఉందేమో అన్నట్లు గదిలోకి వెళ్ళి చూసింది. అమ్మ గదిలోనే ఉంది, కానీ మామూలుగా లేదు. అమ్మకి జ్వరం, పడుకుని మెల్లగా మూలుగుతోంది. డాక్టర్ గారు అమ్మని పరీక్ష చేస్తున్నారు. పొద్దున కూడా తనకు పాలు కలిపించి స్నానం చేయించిన అమ్మ అలా పడుకుని మూలుగుతుంటే బెక్క చచ్చిపోయి ఓ మూలగా నిల్చొని చూస్తోంది తను. డాక్టర్ గారు ఆమె వెనక నాన్న బయటికి వెళ్ళిపోయారు. వెంటనే తన అమ్మ దగ్గరకు చేరింది. నీరసించిన ముఖంతో అమ్మ చిన్నగా నవ్వి చేతులు చాచింది. అమ్మ చేతుల్లో వాలిన తను, అమ్మా ఏమైంది అంది ఆదుర్దాగా. ఏం లేదమ్మా, కాస్త జ్వరం వచ్చింది అంతే, రేపటికల్లా తగ్గిపోతుందిగా తన ముంగుర్లు సవరిస్తూ అంది అమ్మ. అమ్మ మాటలకు తేరుకున్న తను చటుక్కున అమ్మ దగ్గర నుంచి లేచి ఆటల్లో పడిపోయింది. మర్నాడు కూడా అమ్మకి జ్వరం తగ్గలేదు. ఊరి నుంచి అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, అత్తలు అంతా వచ్చేశారు. వాళ్ళు వచ్చిన కారణం అంతగా తెలియకపోయినా పిల్లలతో ఆడుకోవచ్చని తెగ మురిసిపోయింది తను. 3 రోజులు గడిచిపోయాయి. అమ్మకి జ్వరం ఎక్కువైపోయింది. అందరూ కంగారు పడిపోతున్నారు. అమ్మమ్మ ఏడుస్తోంది. తనకేమిటో దిగులుగా ఉంది. డాక్టర్ గారు, మా అమ్మకు జ్వరం తగ్గదా అంది. తనే డాక్టర్ గారు ఆ అమ్మను చూస్తుంటే.
ఆయన ఓ క్షణం తడబడ్డాడు. కానీ వెంటనే తేరుకుని, లేదమ్మా, మీ అమ్మగారికి తగ్గిపోతుంది, తప్పకుండా తగ్గిపోతుంది అన్నాడు. తల్లి పాలిపోయిన బుగ్గల్ని తన చిన్ని చేతులతో నిమురుతుంటే అమ్మమ్మ కూడా తనని దగ్గరకు తీసుకుని బోరుమంది. తను బెత్తరపోయింది. తాతయ్య తనని దూరంగా తీసుకెళ్ళి, అమ్మా జానీ, నువ్వు వెళ్ళి సూర్యం బావ వాళ్ళతో ఆడుకో, అమ్మకేం పర్వాలేదు అంటూ పంపేశాడు. పిల్లలందరం కలిసి దొడ్లో ఆడుకుంటుంటే వరండాలోంచి గుళ్ళుమన్న ఏడుపులు వినిపించి పరుగున వచ్చి తొంగి చూసింది. అమ్మ మంచం మీద లేదు, కింద చాప మీద పడుకుని ఉంది. అమ్మ మీద పడి ఏడుస్తోంది. నాన్న, తాతయ్య, మామయ్యలు, అత్తర్లు అందరూ మౌనంగా కళ్ళు తుడుచుకుంటున్నారు. మెల్లగా పక్కింటి మామయ్య గారిని అడిగింది అమ్మకేమైందని. ఆయన కళ్ళు తుడుచుకుని, ఏం కాలేదమ్మా, నిద్రపోతోంది అంతే, నువ్వెళ్ళి ఆడుకో అంటూ బయటకు పంపేశాడు. అందరూ అలా ఏడుస్తుంటే తనకు భయమేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. విఠల్, సూర్యం తనకేసి జాలిగా చూశారు. జానీ, మీ అమ్మ సూర్యం మాట పూర్తి కాకుండానే, మా అమ్మ హాయిగా నిద్రపోతోంది, పొద్దున్నుంచి అలా మూలిగిందా, ఇప్పుడు చూడు ఎంచక్కా నిద్రపోతోంది. అమ్మ చచ్చిపోయిందని తెలియని తను అలా అంది. నిద్రపోవడం కాదు జానీ, మీ అమ్మ చచ్చిపోయింది అన్నాడు సూర్యం. సూర్యం బావా, కోపంగా అంది తను. నిజమే జానీ, మీ అమ్మ చచ్చిపోయింది, కావాలంటే వెళ్ళి చూడు, మీ అమ్మిక లేవదు, మాట్లాడదు. చచ్చిపోవడం అంటే? దిగులుగా అడిగింది తను. అబ్బా, నీకేం తెలీదు, శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని నిప్పు పెట్టి కాల్చేస్తారు, నిజం, మా ఫ్రెండ్స్ చెప్పారు వివరించాడు సూర్యం బావ. కెవ్వున అరిచింది తను. అమ్మా అంటూ పరుగున వెళ్ళి అమ్మ మీద పడిపోయింది తను. అనుకోని ఈ సంఘటనకి బెత్తరపోయారంతా. గోపాలం మామయ్య తనని ఎత్తుకుని ఆవలకు తీసుకెళ్ళి ఎన్నో అనునయ వాక్యాలు పలికాడు. అయినా తన కడుపులోని మంట చల్లారలేదు. మనసంతా ఒకటే ఆలోచన, అమ్మ ఇంక లేవదు, తనకి స్నానం చేయించి అన్నం పెట్టదు, తనకి జ్వరం వస్తే తెల్లవార్లు పక్కలో కూర్చుని ఆప్యాయంగా ఒళ్ళు నిమరదు, పీడకల వచ్చి భయపడితే విభూది పెట్టి కౌగిట్లోకి తీసుకుని ఆంజనేయ దండకం చదవదు. ఎలా 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 పోనీ ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు, కానీ అమ్మను చూడకుండా ఉండగలదా? పైగా అమ్మని నిప్పుల్లో కాల్చేస్తారట. అమ్మో! దుఃఖంతో ఒళ్ళు తెలియక జుట్టంతా పిక్కుంది. అరిచి గోల పెట్టింది. కింద పడి దొర్లింది. మా అమ్మని కాల్చడానికి మీరెవరు అంటూ మండిపడింది. అయినా ఎవ్వరూ మాట్లాడలేదు. మీ అమ్మని కాల్చం అని అభయం ఇవ్వనూ లేదు. అందుకే మరీ కోపం వచ్చింది తనకి. తనకలా చెప్పినందుకు సూర్యాన్ని 4 తిట్టారు. అమ్మ తను పెద్ద అయ్యేసరికి మళ్ళీ తన దగ్గరకు వచ్చేస్తుందని గట్టిగా చెప్పాడు గోపాలం మామయ్య. ఏడ్చి అలిసి నిద్రపోయిన తను పెద్దగా వినిపించిన ఏడ్పులకు తుళ్ళిపడి కంగారుగా వరండాలోకి వచ్చి చూసింది. అక్కడ అమ్మ లేదు. వెంటనే వీధిలోకి వచ్చి పడింది. అక్కడ అమ్మ అంతిమయాత్రకు సిద్ధమవుతోంది. ముఖమంతా పసుపు కుంకుమలతో కళకళలాడుతోంది. తమ దొడ్లో అమ్మ వేసిన బంతి, చామంతి మొక్కలకి విరగబూసిన పూరేకులన్నీ అమ్మ మీద పడి ఆ పరిసరాల్లో ఇసుకను దాచేశాయి. అమ్మను చూస్తున్న తనకి దుఃఖం ఆగలేదు. అమ్మా అంటూ అమ్మ దగ్గరకు పరిగెత్తింది. మధ్యలో పెద్ద మామయ్య పట్టుకుని ఆపేశాడు. ఆయన చేతుల్లోంచి గింజుకుంటూ, వదులు వదులు, నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని అరుస్తూ ఉండగానే అమ్మ శవం ఊరికి ఉత్తరంగా సాగింది. తనని అత్తకు అప్పచెప్పేసి మామయ్య కూడా శవం వైపు వెళ్ళిపోయాడు. అయ్యో అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా, నేను నీతో వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళమ్మా, అయ్యో నిన్ను ఎక్కడ కాల్చేస్తారో ఏమిటో, వెళ్ళకమ్మా. ఇలా వాగుతున్న తన నోరు మూసేసి అమ్మమ్మ మంచం కోడుకేసి తల కొట్టుకుంటూ ఏడుస్తోంది. ఆ తరువాత అమ్మలేని ఆ ఇంట ఇక ఉండలేకపోయింది. తరువాత అలవాటైపోయింది. ఆ పైన సవత్తెల్లి పోరు కూడా అలవాటైంది. నిజంగా జీవితం ఎంత చిత్రమైనది, అమ్మ లేనిదే ఎలా బ్రతకగలను అనుకున్న తను అమ్మ లేకపోయినా అమ్మమ్మ లేకపోయినా హాయిగా బ్రతికేస్తోంది. పిచ్చి భ్రమ కానీ ఎవరి కోసం ఎవరు పోతారు, అంతా శ్మశాన వైరాగ్యం. గడప కానుకుని గతంలోకి జారిపోయిన జానకి కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు ప్రవహిస్తోంది. పసితనంలోని చాలా విషయాలు మర్చిపోయినా ఈ విషయాలన్నీ మొన్న జరిగినట్లు ఉన్నాయి. జానకి కళ్ళు తుడుచుకుని మంచం మీద వాలిపోయింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.